సమరయుడు అని మాత్రమే అన్నాడు. ఒక సమరయుడు అని అన్నాడు తప్ప మంచి సమరయుడు అని అన్నాడా? చూడండి ఒకసారి, జస్ట్ చెక్ యువర్ బైబిల్స్. ఒకసారి చూడండి, అన్నాడా? సమరయుడే అని అన్నాడు. మరి సమరయుడు 2024 సంవత్సరాలుగా మంచి సమరయుడు అని ఎలాగో కొనియాడబడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా, ఆ గుడ్ సమరటన్. మీరు చూడండి, అనేక స్కూల్స్కి ఆ గుడ్ సమరటన్ స్కూల్ అని ఉంటుంది. అనేక అనాథాశ్రమాలకి గుడ్ సమరటన్ ఆర్ఫనేజ్ అని ఉంటుంది. అనేక విధవరాండ్రు ఉన్న ఆ యొక్క కుటుంబాలకు, లేకపోతే ఆ యొక్క గృహాలకు గుడ్ సమరటన్ అని పేరు ఉంటుంది. అభాగ్యులు ఉన్న ఇళ్లకు గుడ్ సమరటన్ ఉంటుంది. ఎందుకో? సమరయుడు మంచివాడు ఎలాగయ్యాడు మీకు తెలుసా? సమరయుడు ఎలాగో తెలుసా? అసలు సమరయులు ఎలాంటి వారో తెలుసా? సమరయుడు అవుట్ కాస్టింగ్ పీపుల్. సమరయులు అవుట్ కాస్టింగ్ పీపుల్. ఎలాంటి అంటే వారు వెలివేయబడిన వారు, అంటరాని వారుగా ఉన్నవారు ఆ రోజుల్లో. మీకు అర్థమైందా? వారు యూదులతో సాంగత్యము లేనివారు. యూదుడు నడిస్తే వారు దూరంగా వెళ్ళాలి, దగ్గరగా రావడానికి వీలు లేనే లేదు. వారు సంఘములో, సమాజములో వారు చెడుకు లేకపోతే శాపానికి సూచనగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి సడన్గా పరిశుద్ధ లేఖనములో, అలాగే ఈ యొక్క క్రైస్తవ చరిత్రలో ఎలాగా మంచివాడైపోయాడు? ఎలాగ మంచివాడయ్యాడు తెలుసా? ఒక మంచి తత్వము, మంచి వైఖరి. వింటున్నారా? మంచి తత్వము, మంచి వైఖరి ఒక వ్యక్తిని మంచివాడుగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమరయుడిలో ఉన్నది మంచి తత్వము, మంచి ఆలోచన, అలాగే మంచి వైఖరి. అందువల్ల మంచి సమరయుడుగా ఆనాటి భక్తులు, మొదటి శతాబ్దపు భక్తులు ఆ సమరయుడికి ఏమని పేరు ఇచ్చేశారు తెలుసా? మంచి సమరయుడని పేరిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి కార్యాల వల్ల మంచి అనే గొప్ప టైటిల్ లేదా నీకు బహుమానం దేవుడిస్తే, నీ చెడ్డ తలంపుల వల్ల, చెడ్డ కార్యాల వల్ల నువ్వేమైపోతావు? చెడ్డవాడిగా, చెడ్డదానిగా మిగిలిపోతావు. అందుకోసమే మీరు గమనిస్తే ఇక్కడ వాక్యము జాగ్రత్తగా మీరు గమనిస్తే, యాజకుడు మంచి యాజకుడు అని బిరుదు పొందల, లేవీయుడు మంచి లేవీయుడు అని బిరుదు పొందారా? దొంగలు లేదా మంచి దొంగలని బిరుదు పొందలా. మరి ఎవరు మంచి వాడని బిరుదు పొందాడు? ఎవడు మంచివాడని బిరుదు పొందారు? ఎవరు మంచివారంటే సమరయుడు మంచివాడని బిరుదు పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే ఈ నలుగురు యొక్క తత్వాలు లేదా వైఖరిని మనం చూద్దాం. చూడండి, దొంగల తత్వము లేదా వైఖరి మొట్టమొదటిగా ఎలాంటిదంటే, మీవన్నీ క్షమించండి. దొంగల తత్వం ఎలాంటిదంటే, మీవన్నీ మావే. దొంగల తత్వం ఎలాంటిది చెప్పండి? దొంగల వైఖరి మీవన్నీ మావే. మీవన్నీ మావే అనగానే మేము దోసేసుకుంటాం. కష్టం మీది, ఫలము మాది. మేము దోసుకుంటాం తప్ప మేమేమాత్రం దానికి కష్టపడం. ఇవి దొంగల తత్వం. రెండోది లేవీల తత్వం చూడండి, మావి మావే. లేవీ తత్వం ఏంటి చెప్పండి? లేవీల తత్వం మావి మావే. అలాగే యాజకుని తత్వం చూడండి, మావి మావే, మీవి మీవే. మావి మావే, మీవి మీవే. సమరయుని తత్వం చూడండి, ఇక్కడ సమరయుని తత్వం చూస్తే మావన్నీయు మీవే, మావన్నీయు మీవే. ఇది సమరయుని తత్వం. ఎప్పుడు నువ్వు మంచి లేదా అ గుడ్ మ్యాన్, ఎ గుడ్ ఉమెన్, ఎ గుడ్ పీపుల్, ఎ గుడ్ సంఘము లేకపోతే సహవాసము అని ఎప్పుడు పిలువబడతావంటే, నావన్నీ నీవే ప్రభువ అన్నప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నావన్నీ ఏమనాలి చెప్పండి? నీవేనయ్యా అనాలి. అంతేగాని నావి నావే అని మనం అననే. ఏదో గట్టిగా పెట్టేసుకున్నట్టున్నారు నా మీద మీరు. అరిసెలు ఇంకా అవ్వలేదా ఇంట్లో? మొక్కలు తెచ్చి బొగ్గల్లో పెట్టుకోలేదు కదా. చెప్పండి, మావి మావే అనకూడదు. అనకూడదా? గట్టిగా చెప్పాలి. అనకూడదు. మనం ఏమనాలి? మాకున్నవన్నీ నీవే ప్రభువా అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ యొక్క మంచి సమరయుడుగా ఎలాగా కీర్తి పొందుకున్నాడు? ఒక వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకులో ఒక మంచి వైఖరి వల్ల ఆ యొక్క అద్భుతమైన కీర్తిని పొందుకుంటే, ఒక అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యాన్ని పొందుకుంటే, ఆ మంచి వైఖరిలో ఉన్న లక్షణాలు ఏంటి అని మనం గమనిస్తే, ఇక్కడ మనం సమరయుడు ఏ రకమైన లక్షణాలు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. 3 లక్షణాలు ఉన్నాయి. ఇబ్బంది పెట్టను, ఒక 5 నిమిషాల వాక్యాన్ని ముగించేస్తాను, సరేనా?
ఓకేనా మీకు అందరికీ? ఒక 5-10 నిమిషాల్లో, 10 మళ్ళీ కన్నానే సర్లే, ఒక 5-10 నిమిషాల వాక్యాన్ని ముగించేస్తాను. మొట్టమొదటిది లూకాసు వార్త 10:31 మీరు గమనిస్తే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట మీరు గమనించండి. సమరయుడు ఏం చేశాడు? ఆ దారి గుండా వస్తూ ఆ యొక్క యెరూషలేము నుండి దిగి వస్తున్న వ్యక్తి దొంగల చేత కొట్టబడి ఉంటే అతడు పడిపోయి భయంకరమైన గాయాలతో అలాగే మరణకరమైన పరిస్థితులు పడి ఉంటే లేవీయుడు చూసుకుంటూ వెళ్ళాడు, పట్టించుకోలేదు. యాజకుడు చూసుకుంటూ వెళ్ళాడు, పట్టించుకోలేదు. కానీ సమరయుడు చూశాడు. చూడగానే ఏం చేశాడంటే అతనిని చూచి, వాక్యాన్ని మీరు గమనించారా? ఎప్పుడైతే సమరయుడు ఆ దారి గుండా వస్తున్నాడో అతనిని చూచి అతని మీద జాలిపడి, ఇక్కడ మొట్టమొదటి మాట చూడండి, అతనిని ఏం చేశాడు? చూచి. చూడడం, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి మంచి వైఖరి కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా తన కళ్ళు తెరవాలి. చెప్పండి, ఏం తెరవాలి? కళ్ళు తెరవాలి. మనం చాలా విషయాల్ని మనం చూస్తూ ఉంటాం, కానీ మనం చూసిన ప్రతి విషయానికి మన యొక్క జీవితం, మన గుండె లేదా మన యొక్క మనసు ప్రతిస్పందించదు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చూసినట్టు కాదు, చూసిన దానికి ప్రతిస్పందించగలుగుతున్నావు అని అంటే నీ కళ్ళు తెరచబడి ఉన్నట్టు, నీ మనసు తెరవబడి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అనేక మంది జీవితాలు దిగిపోతున్నా, అనేక మంది ప్రార్థనా జీవితాలు దిగిపోతున్నా, అనేక మంది సాక్ష్య జీవితాలు పడిపోతున్నా, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు పడిపోతున్నా, వారి జీవితం పడిపోతున్నా, కానీ చూడలేని దీనస్థితిలో చాలామంది ఉంటున్నారు. పట్టించుకోలేని దీనస్థితిలో చాలామంది ఉంటున్నారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, మనం మేల్కొలవలసిన సమయం వచ్చింది. ఈరోజు నీ యొక్క కండ్లు తెరవకపోతే నీ చుట్టూరు జరుగుతున్న ఘోరాలు నీ యొక్క జీవితంలో చూడలేవు. వాటి కోసం నువ్వు ప్రార్థన చేయలేవు. మారిన భర్త, మారిన కుమారుడు, మారిన పరిస్థితులు, అప్పులు, వ్యాధులు, అనారోగ్యాలు, ఇంకా జీతం పెరగని పరిస్థితులు, ఉద్యోగం రాని పరిస్థితులు, 3 లాంటి జీవితాలు, నీ యొక్క పిల్లలు భారంగా ఉన్న పరిస్థితులు, అనేకమైనవి నీ కళ్ళ ముందు ఉండగా ఇంకా నువ్వు చూచి నీ యొక్క గుండెలు పగలట్లేదంటే భక్తుడు బాబ్ ప్రైస్ అన్నట్లుగా నా దేవుని యొక్క హృదయాన్ని బద్దలు కొట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో నా హృదయము కూడా అలాగే బద్దలు కొట్టాలి. నా కుటుంబములో, నా జీవితంలో ఏవైతే నన్ను అవమానపరుస్తున్నాయో అవి చూసినప్పుడు నా గుండెలు కూడా అలాగే బద్దలై నేను కూడా మొఖాళ్ళ మీదకి వచ్చి ఉపవాసాలతో చేతులెత్తి ప్రార్థన చేయాలి అని నువ్వు వాటిని చూడలేకపోతే, ఈరోజు గ్రహించలేకపోతే నీకన్నా గురుడు వారు ఇంకొకరు ఉండరు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదో సంపాదించేయాలి, ఏదో సమకూర్చుకోవాలి, ఈ లోకంలో నాకు విజయం ముఖ్యం, నా లోకంలో గెలవడం ముఖ్యం అనుకుని నువ్వు పరుగులు పెడుతున్నావేమో. కానీ ఒక గొప్ప వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్నా అని అన్నాడు. ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్నా. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులో కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు, మనం అనుకున్నట్లుగా సాధించకపోవచ్చు, కానీ నీ విలువలు కోల్పోతున్నావేమో నీ జీవన్మరణ పోరాటంలో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు సంపాదించే సంపాదనలో నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నావేమో, నువ్వు అక్రమార్గాల్లో తిరుగుతూ, నువ్వు అక్రమార్గాల్లో సంపాదిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నావు. ఒకసారి ఆలోచన చేయి. చాలామంది నన్ను సమర్థించుకుంటూ ఉంటారు, నా దేవునికి తెలియదే ఏంటి, నేను కడుపు కోసం చేస్తున్నాను, నేను ముద్ద కోసం చేస్తున్నాను, బతుకు కోసం చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఇందులో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ రక్షణను, రేపు పరలోక రాజ్యాన్ని అమ్మేసుకున్నావేమో ఒకసారి ఆలోచించే. ఈరోజు మనం మొదట శ్రమ పడవచ్చు, కానీ తుదకు మహా అభివృద్ధి అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు అనంటే మన జీవితాల్లో, మన బ్రతుకులో మన యొక్క సాక్ష్యాన్ని, విలువలను మనం కాపాడుకున్నప్పుడు. అందుకోసమే మన హృదయము మన కళ్ళు తెరవబడినప్పుడే మనం పరిపూర్ణంగా మనము దేవుని యొక్క కార్యాలను అలాగే జీవితాలను మనం పరిపూర్ణంగా స్పష్టంగా చూడగలుగుతాం. ఎందుకు సమరయుడు మంచి సమరయుడు అయ్యాడయ్యా అంటే, మంచి సమరయుడు అవడానికి గల కారణం ఏంటంటే, మీరు వాక్యాన్ని గమనిస్తే నా ప్రియ సహోదరి, సహోదరురా, అతడు కండ్లు తెరిచాడు. ఏం చేశాడు? అతడు కండ్లు తెరిచాడు. రెండవది మీరు గమనిస్తే, అతన్ని చూచి అతని మీద జాలిపడి. ఏం చేశాడు? అతను జాలిపడ్డాడు. వాక్యాన్ని గమనించండి. యేసు ప్రభు వారిని ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతున్నాడు, సరే నువ్వు చెప్పినట్లుగా నా చిన్నతనాల నుండి నేను చదువుతున్నాను, బోధిస్తున్నాను, ఏంటి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించనే మాట నేను చదువుతున్నాను, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మాట కూడా నేను చదివాను. కానీ ఒక మాట నాకు అర్థం కావట్లేదయ్యా, అసలు నా పొరుగువాడు ఎవడో అని అడిగాడు.
ఏమని అడిగాడు? నా పొరుగువాడు ఎవడు? గమనించారా? వాక్యాన్ని మీరు గమనించారా? నా పొరుగువాడు ఎవడు అని అన్నాడు. ఎప్పుడైతే నా పొరుగువాడు ఎవడు అని అన్నాడో వెంటనే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ఈ అద్భుతమైన సమరయుని గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ అద్భుతమైన సమరయుని యొక్క ఉపమానం చెప్పాడు. మీకు అర్థమైందా? మన పొరుగువారు ఎవరు? హూ ఇస్ యువర్ నైబర్? చాలా సందర్భాల్లో మీ పొరుగువారు ఎవరంటే మీకు చెప్తారు, ఏమండి మా దక్షిణ వైపు ఈరండి, మా తూర్పు వైపు వీరండి, మా పడమన వైపు వీరండి, లేకపోతే మా యొక్క ఉత్తరం వైపు వీరండి మనం చెప్తారు. సర్వసాధారణంగా నేను చాలామంది విషయాల్లో నేను గమనించాను, చూశాను. ఎక్కువ సందర్భాల్లో అందరూ అని చెప్పలేం, కానీ ఎక్కువ సందర్భాల్లో చాలామంది పొరుగు సరిగా ఉండదు. ఎవరన్నా వృద్ధి అవుతుంటే అభివృద్ధి అవుతూ ఉంటే ఏడ్చేవారు, దెబ్బలాడేవారు, దెబ్బలాడుకునేవారు ఉంటారు, కానీ ప్రేమగా మెలిగేవారు చాలా తక్కువగా ఉంటారు. అవునంటారా కాదంటారా? అవునా కదా? పెన్సిల్ గీతంతన్న లేదా పెన్సిల్ గీతంత స్థలం దగ్గర, కంచి దగ్గర, లేకపోతే ఒక గోడ దగ్గర పెద్ద పెద్ద యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలే జరిగిపోతూ ఉంటాయి. అవునా కాదా? ఎక్కడ? ఇరుగు పొరుగులతో. చాలామంది పొరుగువారు అనగానే మనకు గుర్తొచ్చేది మీ పొరుగువారు ఎవరంటే మా పొరుగింటోళ్ళండి అని అంటారు. ఇక్కడ పొరుగువాడు ఎవరంటే నీ పొరుగింటోడో లేకపోతే నీ పక్కనింటోడో కాదు. ఎవరు నీ పొరుగువారు? పెద్ద ఆజ్ఞ ఏంటి తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏంటి ఆ ఆజ్ఞ యొక్క ఆంతర్యం ఏంటి? ఎవరు నీ పొరుగువారు? నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కరు నీ పొరుగువాడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఎదురుపడే ప్రతి ఒక్కరు నీ పొరుగువాడే. నీకు ఎవరైతే ఎదుర్కొంటారో ఎదురు పడతారో అందరూ నీ పొరుగువారే. ఆ అందరి గురించిన రక్షణ బాధ్యత, వారి అందరి క్షేమం యొక్క బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. అందుకోసమే నువ్వు ఎలాగో ప్రేమించుకున్నావో వారి కోసం కూడా నువ్వు అలాగే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి క్షేమం కోసం, వారి రక్షణ కోసం. వారికి తెలియక అంధకారంలో ఉండి నీకు రక్షణ గురించి తెలుసు, నరకం గురించి తెలుసు, పరలోకం గురించి తెలుసు, నీకు తెలిసింది కానీ వారికి తెలియట్లా. వారికి తెలిసేటట్లుగా నువ్వేం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. వారిని ద్వేషించిన నువ్వేం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. మీకు అర్థమైందా? ఎప్పుడైతే నీ పొరుగువాడు ఎవరో నీకు తెలుస్తుందో ఆటోమేటిక్గా వాడి మీద నీకేం కలుగుద్ది తెలుసా? జాలి కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో జాలిపడ్డాడు. సో ఎలా జాలిపడ్డాడు అని అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, అతను హృదయము తెరవబడింది. అతను చూడగానే ఏమయ్యాడు? జాలి కలిగింది. ఎక్కడ కలిగింది? అతని హృదయములో జాలి కలిగింది. మొదటిది కన్నులు తెరిచాడు, రెండవది హృదయాన్ని తెరిచాడు. చెప్పండి, ఏం తెరిచాడు? హృదయాన్ని తెరిచాడు. విన్నారా? మొదటిది కన్నులు తెరిచాడు, రెండవది హృదయాన్ని తెరిచాడు. ఒక గొప్ప వ్యక్తి విలియం బూత్ అనే చాలా గొప్ప భక్తుడు ఒక అద్భుతమైన మాట అన్నారు. యు కెనాట్ వార్మ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, క్షమించండి, యు కెనాట్ వార్మ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ విత్ గాడ్స్ లవ్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఎంప్టీ స్టమక్ అండ్ కోల్డ్ ఫీట్. అంటే దీని అర్థం ఏంటంటే, కడుపు కాలుతున్నప్పుడు ఆకలితో కడుపు కాలుతున్నప్పుడు కాళ్ళు కాలుతున్నప్పుడు పేదరికముతో వారి హృదయాలని దేవుని ప్రేమతో చేరుకోవడం చాలా కష్టం లేదా అసాధ్యం అని అంటాడు. చాలా కష్టం, అసాధ్యం అని అంటాడు. అంటే దాని అర్థం చూడండి, మరొకసారి చదువుతున్నాను. కడుపు కాలుతున్నప్పుడు పేదరికంతో, కాళ్ళు కాలుతున్నప్పుడు భయంకరమైన పేదరికముతో, కడుపు కాలుతున్నప్పుడు ఆకలితో, కాళ్ళు కాలుతున్నప్పుడు పేదరికంతో వారి హృదయాల్ని ప్రేమతో చేరుకోవడం చాలా కష్టం అంటాడు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఎవరైనా కానీ పేదరికంలో కడుపు కాలుతా వేదనతో ఉంటే నువ్వు దేవుని గురించి, ప్రేమ గురించి మాట్లాడితే అర్థమవుద్దంటారా? వాడు పేదరికంతో నలిగిపోయి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కనీసం చెప్పేసుకునే దిక్కు కూడా లేదు. నువ్వేమో భయంకరమైన అద్భుతమైన పరలోక రాజ్యం గురించి, అక్కడున్న కాళ్ళ కింద ఉన్న బంగారం గురించి మాట్లాడుతున్నావు. ఆ బంగారం గురించి నువ్వు మాట్లాడితే నీ కాళ్ళ కింద ఉంటుందా అంటే, ఒరే ఎప్పుడు నాకు చెప్పేలేదురా కాళ్ళ కింద, నువ్వు బంగారం గురించి మాట్లాడుతున్నావు అంటాడా లేదా? అంటాడినా. గొప్ప భక్తుడు, చాలా సామాన్యుడు కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప భక్తుడు విలియం బూత్ అంటారు. ఏమనంటే సూప్ సోప్ సాల్వేషన్ అని అన్నారు. గొప్ప స్లోగన్ ఇచ్చాడు, అద్భుతమైన పిలుపు. సూప్ సోప్ సాల్వేషన్ అంటే ఆకలితో ఉన్నవాడికి ముందు దేవుని గురించి లేకపోతే నీతి వాక్యాలు వల్లించడం గురించి నువ్వు చెప్పడం కంటే ముందు వాడి ఆకలి తీర్చు, ఒక సూప్ పోయి, లేకపోతే కొంచెం ఆహారం పెట్టు. మురికితో పేదరికంతో ఉన్నవాడి ఒళ్ళు కడుగో ఒక సబ్బుతో, వాడిని శుభ్రం చేయి. ఆ తర్వాత సాల్వేషన్ గురించి చెప్పు, రక్షణ గురించి చెప్పు. అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట
వారి గుండెల్లోనికి చేరుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ గొప్ప భక్తుడు స్థాపించాడు సాల్వేషన్ ఆర్మీ అనే గొప్ప సంస్థను. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ సంస్థలు, మందిరాలు, అలాగే ఈ సాల్వేషన్ ఆర్మీ స్థాపించిన అనేక ఆర్ఫనేజెస్ అలాగే అనేకమైన స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కూడా అనేక గొప్ప కార్యాలను, చదువును చెబుతూ అనేక నిరాశ్రయాలను పోషిస్తూ, పేదవారిని పోషిస్తూ, అలాగే అభాగ్యులను పోషిస్తూ, తల్లిదండ్రుల వారిని లేని వారిని పోషిస్తూ, విధవరాండ్రను పోషిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దేవుని ప్రేమను చాటుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హృదయము తెరవబడకపోతే మనకు కనికరము కలగదు. సో ఈరోజు మీ హృదయాలు తెరవబడినా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోండి. అలాగే మూడవది, సమరయుడు ఏం చేశాడయ్యా అంటే 10వ అధ్యాయం 35వ వచనంలో అతని యొక్క గుప్పెలి విప్పాడు. ఏం చేశాడు చెప్పండి? అతడు గుప్పెలి విప్పాడు. ఆ యొక్క వ్యక్తిని తన యొక్క వాహనం మీద ఎక్కించుకుని ఏం చేశాడు? పూటకూలి మన ఇంటికి తీసుకెళ్లే ముందు తన దగ్గర ఉన్న నూనెతో అతన్ని కడిగాడు, గాయాలను కట్టాడు, తీసుకువెళ్ళి ఆ పూటకూలి మన ఇంటి దగ్గర ఉంచి ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ధనాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆ పూటకూలి వానికి ఇచ్చి, ఇగో 2 దేనారాలు నీకు ఇస్తున్నాను, నేను మరలా వస్తాను, ఇంకా ఎక్కువ ఏదైనా ఖర్చు పెడితే నేను అతని కోసం ఆ ధనాన్ని ఏం చేస్తాను? చెల్లిస్తాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనిస్తే మొట్టమొదటిది కండ్లు తెరిచాడు, 2 మనసు తెరిచాడు, 3ది గుప్పెలు విప్పాడు. ఏం చేశాడు? గుప్పెలు విప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరైనా కానీ వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో గుప్పలు విప్పడం నేర్చుకోకపోతే దేవుడు మన జీవితాల్లో ఆయన గుప్పలు విప్పాడు. వింటున్నారా? నీ జీవితంలో దేవుడు గుప్పలు విప్పాలి అని అంటే నీవు నీ గుప్పలు విప్పడానికి ప్రయత్నం చేయాలి. కీర్తన గ్రంథం 104వ కీర్తన 28వ వచనాన్ని మీరు చదివితే అక్కడ వాక్యం ఇలా చెప్తుంది, నీవు గుప్పలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పడును. నీవు గుప్పలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరో? ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి, ఈ లోకంలో ఉన్న పక్షులు, ఆ చతుష్పద జంతువులు, అలాగే మనుషులు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క గుప్పెలు విప్పినప్పుడే ఆయన గుప్పెలు విప్పగా శ్రేష్టమైనవి మంచి వాటిని తిని తృప్తి పడుతున్నారు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. మరి దేవుడు గుప్పెలు విప్పాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? మనము గుప్పెలు విప్పడం మనం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం కదా, అయ్యా మంచి జీతం ఇవ్వు, మంచి ఇల్లు ఇవ్వు, మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి వాహనం ఇవ్వు అని ప్రార్థన చేస్తామా లేదా? అంతేనా? అలాగే ప్రార్థన చేస్తారా? లేకపోతే నాయన ఏదో ఒకటి అడుగుదో బుడుగుదో నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తారా? ఏమని ప్రార్థన చేస్తాం? మంచి జీతం, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, అలాగే మంచి జీవితం నాకు కావాలని ప్రార్థన చేసే నీవు మరి దేవునికి ఇచ్చేటప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో విప్పేటప్పుడు, గుప్పెలు విప్పేటప్పుడు, లేకపోతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చేసేటప్పుడు మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని చేయకుండా చెడ్డ వాటిని ఎలాగ చేస్తావు? చెడ్డ వాటిని ఎలాగిస్తావు? లేకపోతే లోపమున్న వాటిని ఎలాగిస్తావు? లేకపోతే విప్పనట్టుగా గుప్పులు ఎలాగ విప్పుతావు? లేకపోతే గుప్పులు ఎలాగో బిగబడతావు? ఒకసారి ఆలోచన చేయి. ఒకరోజు ఒక కోతంట అది పరిగెట్టుకుంటూ ఆకలితో తిరుగుతూ ఉంటే ఒక సన్నని మూతి కలిగిన, అంటే సన్నని ఒక మూతి కలిగిన, మూత కలిగిన, లేదా ఒక సన్నని ద్వారం కలిగిన ఒక కొండ కనపడింది. ఒక కొండలో చెనక్కాయలు చూసింది, వేరుశనగకాయలను చూసింది. ఎప్పుడైతే చూసిందో పరిగెత్తుకుంటా వెళ్ళి దాని చేతిని అందులోకి పెట్టి ఆ కాయలు తీసుకుందామని గుప్పులతో పట్టుకొని బయటకు తీయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే బయటకు తీయడానికి ప్రయత్నం చేసిందో ఆ చెయ్యి రాట్లా, చెయ్యి అందులో ఇరుక్కుపోయింది, విలవిల్లాడిపోతుంది, పిక్కున్న కొద్దిగా నొప్పి ఎక్కువైపోతుంది. గట్టిగా కేకలేసేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే కోతి చుట్టూరు కోతులు వచ్చేసినాయి. పెద్ద గలాటా జరుగుతుంది కానీ చెయ్యి బయటికి రాట్లా. ఎందుకని? గుప్పలి మూసేసింది. అదే గుప్పల్లో కనుక వదిలిపెట్టుంటే ఏం చేస్తుంది? అది చెయ్య చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఆ గుప్పలు బిగబట్టుకొని కూర్చున్నంతసేపు దాని చెయ్యి బయటికి రాలా. ఈ రోజున చాలామంది ఇలాగే గుప్పలు బిగబట్టేసి గిలగల్లాడిపోతున్నారు. గుప్పలు బిగబట్టేసి బాగా గిలగల్లాడిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగానండి. నువ్వు గుప్పెలు బిగబట్టావు అని అంటే నీ జీవితం నాశనమైనట్టే. నువ్వు విలవిలలాడతావు నీ ఆర్థిక స్థితిలో, నువ్వు విలవలాడుతావు నీ కుటుంబంలో, నువ్వు విలవిలలాడిపోతావు నీ జీవితంలో, నువ్వు విలవిలలాడిపోతావు నీ భవిష్యత్తులో. తప్పక నువ్వు నీ యొక్క మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి
నీ గుప్పెలను విప్పి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రజల కోసం చేసే ప్రతి కార్యక్రమంలో, దేవుని పిల్లల కోసం చేసే ప్రతి కార్యక్రమంలో నువ్వు ఉత్సాహంగా ఏం చేయాలి? ఆయన సన్నిధిలో గుప్పెలు విప్పాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులు, కఠినమైన హృదయాల్ని మీ గుండెల్లోంచి తీయండి. కఠినమైన మనసును మీ గుండెల్లోంచి, మీ యొక్క హృదయాల్లోంచి, మీ శరీరంలోంచి తీసేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మీ జీవితాన్ని మెత్తన చేసుకోండి. మీ బ్రతుకును మెత్తన చేసుకోండి. దేవుని కార్యాలను చూస్తూ, దేవుని సన్నిధిని చూస్తూ, ఏ విషయాలనైతే వెనకబడ్డారో, మీరు బిగబడుతున్నారో ఆ విషయాల్లో మీ గుప్పెళ్ళను విప్పి దేవుని కోసం, దేవునికి సాక్షులుగా ముందుకు నడవాలని మీకు మనవి చేస్తున్నాను.